ప్రభునందు మా ప్రియ స్నేహితులారా, సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకొందును. రెండవ భాగముగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. 7-8 వచనాలు. నిమిష మాత్రము నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తులో మీకు కృతజ్ఞత వందనాలు. ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నేను మీ వాక్యము మాకు అనుగ్రహిస్తున్నారు. దాని యొక్క భావము, అర్థము మాకు బయలుపరచండి. సత్యాన్ని గ్రహించుటకు మా మనోనేత్రాలు తెరవండి. యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చరణము పాట పాడుకుంటాం. పాటల పుస్తకాల్లో 335. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరుకున్, యేసు పేరట ముక్తి దొరుకున్. ప్రభు నామమే శుద్ధి పరచున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామము, ఇహ పరములలో యేసు నామము. మహోన్నతమైన నామము, మహోన్నతమైన నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ యొక్క దినము చదివిన లేఖన భాగము మనం ధ్యానించిన ఎడల సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి, నిత్యము జీవించేవాడు. దేవుని ప్రేమ ఈ లోకంలో మనుషులు అనుభవించడానికి ఎంత యోగ్యత కలిగి ఉన్నారు. ఈ లోకంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఒక వ్యక్తి తన హృదయాన్ని ఎంత వెలితిగా ఉంటుంది. అలాగే ఒక మనిషి సమస్తమును కలిగి ఉన్నప్పటికీ ఆ మనిషి జీవితంలో దేవుడు లేకపోతే గనక ఆ మనిషిలో ఉండే నిరుత్సాహము, అశాంతి, నెమ్మది లేని జీవితము,
మనం చూడగలం. ఇప్పుడు హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే ఆయన పలుకుతున్నట్టుగా, నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నీతిని బట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకొందును అంటున్నాడు. ఎవరిని గురించి మాట తెలియపరుస్తున్నాడు అంటే కనుక చూడండి, దేవుడు మానవుని జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఈ యొక్క భాగంలో మనం చూడగలం. ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన అంటే కనుక ఆయన పలుకుతున్న మాట, నిత్యము నీవు నాకుండినట్లు అనగా ఒక మనిషి కొరకు దేవుడు కలిగి ఉన్న నిర్ణయం, ఆలోచన ఎంత గంభీరమైనదో చూడండి. ఒక మనిషిని దేవుడు విడిచిపెడితే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం గమనించగలం. కానీ దేవుడే ఆ మనిషిని తన వైపు తిప్పుకొని నిత్యము ఆయన ఒక మనిషిని శాశ్వత కాలం వరకు కూడా, అనగా నిత్యత్వం వరకు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఆ యొక్క ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన ప్రేమను చూపించటానికి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమను రుజువుపరచుకోవడానికి కూడా ఆయన కొంతకాలం ఉండి తర్వాత వదిలిపెట్టే రీతిగా కాకుండా నిత్యము నీవు నాకుండినట్లుగా నిన్ను ప్రదానం చేసుకుందును అంటున్నాడు. అయితే ఎటువంటి మనిషితో అంటున్నాడు? నా ప్రియమైన సోదరి సోడ, అదే హోషేయ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఆ యొక్క 6వ వచనాన్ని మనం చూస్తే, ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలి పడను అంటున్నాడు. భూమి మీద సమస్త ప్రజలలో ఇశ్రాయేలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన ఇప్పుడు ఇశ్రాయేలీని ఏమాత్రం క్షమించను అంటున్నాడు. ఇశ్రాయేలీని ఏమాత్రము కూడా జాలి పడను అంటున్నాడు. కారణం అంటే కనుక ఆయన కోపగించిన రీతిలో, ఆయనకు కోపం వచ్చిన రీతిలో ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా జీవించారు. అవును నా పిల్లరా, ఎంత విరోధముగా జీవించినారు అంటే కనుక దేవునికి కోపం వచ్చి ఇక ఏమాత్రం వారిని సహించడానికి ఇష్టపడలేదు. ఆ వారి ఎడల ఆయన కోపం చూపించడానికి చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, అది నన్ను మరిచిపోయి, ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుని మరిచిపోయారు. సమస్తము అనుగ్రహించబడినప్పటికీ ఏ స్థితిలో నుండి వారు ఆ దేవుని ద్వారా విడుదల పొందినప్పటికీ దాన్ని అంతటినీ మర్చిపోయారు. వారు ఎలా తయారయ్యారు అంటే కనుక, నగలు పెట్టుకొని ఒక స్త్రీ శృంగారించుకొని దాని విటకాండ్రను వెంబడించుటను బట్టి నేను దానిని శిక్షింతును అనే స్థాయికి తెచ్చుకున్నారు. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న ఇశ్రాయేలీలు వారు ఏం చేస్తున్నారు అంటే కనుక దేవుని మరిచిన రీతిలో వెళ్ళిపోయారు. అవును నా పిల్లరా, అయితే మరిచిన వారి పరిస్థితిని బట్టి, మర్చిపోయిన వారి స్థితిని బట్టి దేవుడు వారిని ఊరికినే విడిచిపెట్టలేదు. కానీ ఆయన 11వ అధ్యాయం
హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో నన్ను విసర్జింపవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనూ యత్నము చేయలేదు అనే రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన ఊరికినే విడిచిపెట్టలేదు, కానీ తన ప్రవక్తలను పంపించినాడు, దేవుని సేవకులను పంపించినప్పటికీ వారు దేవుణ్ణి విసర్జించిన రీతిగా వారి మనసులు కఠినమైపోయినాయి. అయితే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చూస్తే కనుక వారు ఆ దేవుని విసర్జిస్తే ఏ రీతిగా అవుతారు అంటే కనుక చూడండి, లేవియా కాండములో ఒక మాటను మనం చూడగలం. లేవియా కాండము 26వ అధ్యాయం 22వ వచనం, మీ మధ్యకు అడవి మృగములను రప్పించదు, అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్దిమందిగా చేయను, మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను, మీ పాపములను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను అని చెప్పాడు. నా ప్రియులారా, దేవునికి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఆయనకి అంత కోపం ఉంటుంది. చెప్పబడి నిజంగా దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మానవుడు దేవునిగా అంగీకరించకపోవటమే పాపం. కనుక వీరు దేవుణ్ణి తృణీకరించిన లేక విసర్జించిన స్థితిని చూసి దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఎంత విరోధిగా తయారయ్యాడు అంటే కనుక 22వ వచనంలో మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అడవి మృగములు మన మధ్యకు వచ్చేటప్పుడు ఎంత భయాందోళనకు గురవుతాం. దేవుడిస్తున్న ఆ యొక్క చక్కటి పిలుపు మేరకు ఒకవేళ ఏ మనిషి అయినా తన వైపు తిరిగితే గనక ఇశ్రాయేలుల్ని మళ్ళా పిలుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు కనుక చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తమకు ఆశీర్వాదము కలుగునందుకొందురు ఆయన అందే అతిశయపడదు. ప్రియులారా, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను అంటున్నాడు. ఎందుకంటే ఆయన యందే క్షమాపణ ఉన్నది, ఆయన యొద్దే నీకు రక్షణ ఉన్నది, ఆయన దగ్గర మాత్రమే ఆశీర్వాదమును క్షేమము ఉన్నది. తను ఏ రీతిగా దూరముగా వెళ్ళిపోయినప్పటికీ తిరిగి రానుద్దేశించిన దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చిన ఆ మనిషికి దేవుడిస్తున్న అవకాశం ఎంత గొప్పది అంటే కనుక చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34:25 వచనాన్ని చదువుతున్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు అడవిలో నిర్భయముగా పడుకున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేదును, దుష్టముఖములు దేశములో లేకుండా చేదును. నా ప్రియులారా, ఒక మనిషి తన పాపమును తెలుసుకొని విసర్జించిన దేవుణ్ణి మరలా తిరిగి సంపాదించుకోవడానికి ఒక మనిషి ఇష్టపడితే గనక దేవుడు వారి ఎడల తన ప్రేమను రుజువుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏ జంతువులైతే, ఏ అడవి మృగములైతే వారి మధ్యకు వచ్చి
అసమాధానాన్ని కలగజేసి లేక వారిని నష్టపరిచినాయో వారి యొక్క పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మరలా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అవును పిల్లరా, చూడండి 25వ వచనంలో, మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్టు, అడవిలో నిర్భయముగా పడుకున్నట్టు నేను వారితో సమాధానార్థ నిబంధన చేదును, దుష్టముఖములు దేశములో లేకుండా చేదును అంటున్నాడు. నా ప్రియులారా, దేవుడు మరలా తన ప్రజలతో మాట్లాడటానికి, తన ప్రజలతో జీవించటానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగ ఇష్టపడుతున్నాడు అంటే కనుక యెషయా గ్రంథము ఆ యొక్క 54వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసాం. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకం కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూతును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ప్రియులారా, ఆయన నీకు విమోచకుడుగా అవబోతున్నాడు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము 34:25లో ఆయన ఏమంటున్నాడంటే సమాధానార్థ నిబంధన చేదును అంటున్నాడు. సమాధానార్థ నిబంధన చేదును అంటున్నాడు. అంతేకాదు ఆయన ఏమంటున్నాడంటే అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన నిబంధన చేయటమే కాక ఆయన నీకు విమోచకుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన సోదరి సోడ, ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే కనుక 6వ వచనమును, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే కనుక, విడువబడిన దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వన కాలపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అంటున్నాడు. అవును, ఆయన పిలుస్తున్నాడు, మరొకసారి పిలుస్తున్నాడు. ఈ నీ దినమంతే దాన్ని గ్రహించగలిగితే గనక, ఆయన వైపు తిరిగితే గనక, ఆయన వైపుకు రాగలిగితే గనక, ఆయన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపడానికి, నీకు విమోచకుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తన సమాధానార్థమైన నిబంధనను నీ ఎడల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అవును నా ప్రియమైన సోదరి సోడ, కనుక ఆనాటి ఇశ్రాయేలీలు మాత్రమే కాదు కానీ ఈరోజు ఆ ఒక మనిషిని ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడంటే, ఆయన ప్రేమ ఎప్పటి ప్రేమ అంటే కనుక భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రేమతో నిన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడంటే, భూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్న పిలుపు ఎంత గంభీరమైనది, ఎంత ప్రేమ గలదో ఒకసారి ఆలోచన చేయగలిగితే తిరిగి రాగలం. అవును నా పిల్లరా, ఒక స్త్రీ ఎడవబడితే ఆ పురుషుడు మరలా చేర్చుకోవటానికి ఏమాత్రమో ఇష్టపడాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ ఒక్క స్త్రీ ఎడవబడిన తర్వాత మరలా ఆ యొక్క స్త్రీని మరొక వ్యక్తి వివాహం చేసుకుంటాడు. అయితే వివాహం చేసుకున్న ఆ స్త్రీని మరలా మొదటి భర్త ఏమాత్రము కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెని తీసుకుని రాకూడదు. ఎందుకు అంటే కనుక ఆమె అపవిత్రురాలు, కనుక అపవిత్రురాలు. అయితే ఆ యొక్క స్త్రీ ఎడవబడటానికే కారణం. అయితే దేవుడు అలాగా చూపించటం లేదు. ఒక మనిషి జీవితం పతనమైపోయి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా, ఒక స్త్రీ చేర్చుకొనబడటానికి అవకాశం లేకపోయినప్పటికీ, ఒక పాపిని దేవుడు చేర్చుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ దేవుడు తన కృపను చూపిస్తున్నాడు.
అందుకే యెషయా గ్రంథము 54వ అధ్యాయము ఆ యొక్క 8వ వచనంలో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని తెలియపరుస్తున్నాడు. కనుక నా ప్రియమైన సోదరి సోడా, దేవుని వాక్యం తెలియపరిచిన రీతిగా దేవుడు తన కృపను మన ఎడల చూపించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఒక మనిషిని ప్రదానం చేసుకోవటానికి ఒక గుర్తు ఏమిటి అంటే కనుక బంగారం లేక ఒక వస్తువు ఆనవాలుగా ఇచ్చి ఆ యొక్క ప్రదానం చేసుకోవటానికి అవకాశం ఉంది. అయితే దేవుడు అబ్రహాముకు దాసుడైన ఆ యొక్క ఎలియాజరు కొన్ని బంగారపు వస్తువులను రిబ్కాకు కానుగ్గా ఇచ్చి ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వచ్చాడు. అయితే ఇప్పుడు పాపితో నిబంధన చేయటానికి, అనగా పాపిని ఒక చక్కటి మార్గంలోకి తీసుకురావటానికి, పాపాత్ముడిని కనికరించడానికి ఆయన నిబంధన చేస్తున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే కనుక క్రొత్త నిబంధన. ఆ నిబంధన ఎలా చేస్తున్నాడు ఆయన అంటే కనుక చూడండి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పరిశుద్ధులతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నట్టు ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని గాని అంటున్నాడు. చూడండి, ఆయన పలుకుతున్న మాట ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని అంటున్నాడు. ఎలా చేసేవను కార్చి ఆ రక్తముతో నిబంధన చేస్తున్నాడు. నిబంధనకు గుర్తు ఏమిటి అంటే కనుక ఆయన రక్తమే. అవునా పిల్లరా, క్రీస్తు రక్తము చేత నిబంధన చేసి నిబంధన రక్తము ద్వారా మానవాళికి పాపక్షమాపణ ఏర్పాటు చేస్తున్నాడు. అవునా పిల్లరా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ నిబంధన రక్తం ఎక్కడుంది అంటే కనుక మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని తెలియపరచు. అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని రాసి కింద ఫుట్పాత్లో కొత్త నిబంధన అని రాయబడింది. కనుక నా ప్రియమైన సోదరి సోడా, ఈరోజు నువ్వెవరైనా సరే దేవుడు లేని జీవితంలో, అసమాధానంలో, అశాంతిలో నేను జీవించేటప్పుడు క్రీస్తు నిన్ను గొప్ప వాత్సల్యముతో సమకూర్చడానికి, గొప్ప నిత్య నిబంధనతో సమకూర్చడానికి నీడలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అవును నా పిల్లరా, కనుక ఈరోజైనాను నీవు మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగి నీడలా, ఆనాటి ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు కానీ ఈరోజు పాపములో పతనమైపోయిన నిన్ను కూడా పిలుస్తున్నాడు దేవుడు. కనుక దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు ఎవరి ద్వారా పిలుస్తున్నాడు? తన వాక్యము ద్వారా పిలుస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, పూర్వకాలము నానా సమయములలో నానా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు తన యొక్క కృప చేత పిలుస్తున్న పిలుపునకు నిత్య నిబంధన చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడంటే ఆనాడు వారి యొక్క అక్షరార్థమైన ఆ యొక్క పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రాన్ని వారు చదివారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు.
ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే కనుక ఆయన నిన్ను నిత్యము ఆయనతో పాటు ఉండినట్లుగా నేను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను. రెండవదిగా నిన్ను నిమిషం మాత్రము విసర్జించేదని కానీ గొప్ప వాత్సల్యముతో సమకూర్చేదను అని తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని వాక్య ప్రకారంగా దేవుని వైపు తిరగగలిగితే గనక, దేవుని వైపు రాగలిగితే గనక దేవుడు నిన్ను విమోచించగలడు, రక్షించగలడు. కనుక ఆయన నీ కొరకే చిందించిన రక్తము చేత ఒక గొప్ప నిబంధనను నెరవేర్చి ఆయన నీ కొరకే మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినాడు. కనుక ఈ సత్యాన్ని గ్రహించి ఒకే ఒక మాట ఏమిటంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి తిరిగి లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుదు. దేవుడి ఈ మాటలు నీ కొరకే ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసు క్రీస్తులో మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ యొక్క కృపను బట్టి విత్తబడిన వాక్యమందు విశ్వసించగలిగిన వారిని రక్షించి విమోచించమని ప్రభువా, నీ ప్రజలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.